గురుగారు, ఉగాది రాబోతుంది కదా! వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ వారి గురించి ముఖ్యంగా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వృషభ రాశి వాళ్ళ విధానం ఎలా ఉంటుందిరా అంటే ఖర్చు 14, ఆదాయం 7, రాజ్యపూజ్యతం 5, అవమానం 3. వీళ్ళ విధానాన్ని బట్టి చూస్తే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆలోచన తక్కువ, ఏ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయలేరు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొప్పగా ఎదుర్కొంటారు. తర్వాత వీళ్ళు చేస్తున్న బతుకు తెరువు కూడా కొంచెం చాలా వరకు తగ్గిపోతుంది. మనశ్శాంతి అనేది కొద్ది రోజులుగా ఇంట్లో వాళ్ళ వల్ల రాకుండా పోవడమో, భర్త భార్యల మధ్యలో లేకుంటే తల్లిదండ్రుల మధ్యలోనే ఇలా జరుగుతుంటుంది కొంతమందికి. అదేవిధంగా వీళ్ళకి సంపాదన బట్టి చూస్తే వచ్చిన లక్ష్మి చేతిలో నిలబడకుండా పోవడము, రావాల్సింది చేతికి రాకుండా పోవడము, వచ్చినా కూడా నిలబడుకోకుండా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడము, అధిక ఖర్చులు ఎక్కువ దొరుకుతుంటాయి. వీళ్ళకి ఏ కార్యమైనా కూడా ఆ కార్యం అనేది కలిసి రాకోకుండా కొన్ని సమస్యలు అనేది తగులుకుంటూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి బంధుమిత్రుల ద్వారా నుంచి ఎటువంటి సమస్యలు అనేది వచ్చి పడుతూనే ఉంటాయి. ఎటువంటి సమస్య అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా వీళ్ళకి వస్తూనే ఉంటాయి. వాళ్ళ ద్వారాగా ఎక్కువగా రాకపోకలు, మాటలు, మందలింపులు చాలా తగ్గిపోతాయి. తర్వాత ఈ రాశి గల్ల వాళ్ళకి ఉగాది నామ సంవత్సరంలో వీళ్ళకి రాబోయే ఉగాదిలో వీళ్ళకి ధనప్రాప్తి కలిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కానీ దాన్ని నిలబెట్టుకునే విధానం మాత్రం తెలుసుకోవాలి. లేకుంటే మాత్రానికి చాలా వరకు కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ధనప్రాప్తి తక్కువ ఉంటుంది, డబ్బు నిలకడ తక్కువ ఉంటుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఏ కార్యం అనుకున్నా కార్యం జరగకుండా పోతుంది, డబ్బులో ఎదుగుదల ఉండదు, రావాల్సిన ప్రయత్నం అనేది రాకుండా పోతుంది. అయిన వాళ్ళే నిన్ను ఎదురు దెబ్బతీసి నీ నెత్తిని చేయిబెట్టే మార్గం చేస్తారు. నీకు కావాల్సిన వాళ్ళ ద్వారా ఎటువంటి సంప్రదాయమైన మాటలు నీకు అందవు. ఎటుగూడి నిన్ను చెడగొట్టాలనుకునే వాళ్ళే కొంతమంది ఆలోచిస్తుంటారు. నీ దగ్గర ఉంటే తినిపోయే వాళ్ళే కానీ నీ కష్టాన్ని, నీ మంచిని చెడుని గుర్తించే వాళ్ళు అంటూ ఉండరు. అదేవిధంగా ఈ రాశి గల్ల వాళ్ళకి వీళ్ళు చేస్తున్న ఆదాయము, కుటుంబము, సంకల్ప బలం అనేది అనుకోకుండా వీళ్ళకి మంచి దారి కనబడుతుంది. ఈ ఉగాది నామ సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు దైవభక్తిని కోల్పోతున్నారు, ఏకాగ్రతని కోల్పోతున్నారు. తర్వాత వీళ్ళు ఏదన్నా పని పెట్టి చేయాలనుకుంటే ఆ పనిని సగంలోనే ఆపేస్తున్నారు. అలా చేసేదానివల్ల కొన్ని సమస్యలు వీళ్ళు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటాయి. అప్పుడు ఏ పని అయినా కూడా ఆ పని మీరు చేయలేరు, మీ వల్ల కాదు కూడా. అదేవిధంగా దైవభక్తితో పాటు మీరు చేయాల్సిన పనులు కూడా మనస్ఫూర్తిగా, కటాకండిగా దాని మీద దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తే కంపల్సరిగా అవుతుంది. కానీ అలా చేయట్లే మీరు. ఎందువల్ల? కొన్ని సమస్యల వల్ల, కొన్ని కారణాల చేత అది జరిగినట్టుగా ఆలోచించినట్టుగా అవుతుంది లేదన్నట్టుగా ఇట్లా చేసేదానివల్ల కొన్ని సమస్యలు మీకు వచ్చి కూడుకుంటున్నాయి. అందువల్ల అష్టాదశ శక్తి పీఠాలు కూడా, దైవ సంకల్పమైన ప్రయత్నాలు కూడా మీకు అనుకూలత లేకోకుండా నవగ్రహ ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది మీకు. ఈ నవగ్రహ దోషం వల్ల మీకు అనుకూలత తక్కువగా ఉంటుంది, ధనధాన్యం అనేది తక్కువగా వస్తుంది, డబ్బు నిలబడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది, ఆదాయం పెరగడం తగ్గుతుంది. దీనికి కారణం ఏమిటా అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ వృషభ రాశి గల వాళ్ళ జీవితము, ఆలోచన, లలాటం అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మంచి మార్పులు తీసుకురాబోతుంది. వీళ్ళు ఈ ఉగాది నామ సంవత్సరం దాటిన శ్రీరామ నవమి కానించి వీళ్ళకి లక్ష్మీ కటాక్షణము, ఆదాయ బలము, కుటుంబ బలము, ఐక్యతా బలము, సంపాదన బలము, సంతాన బలము, కళ్యాణ బలము, కుటుంబ బలము, అన్ని విధాలుగా వాళ్ళకి మంచి స్థానాన్ని సమకూరుకునే ఒక అవకాశము ఈ ఒక్క గురువు గారి దగ్గర మీరు వచ్చి తెలుసుకుంటే కంపల్సరిగా మీకు అన్ని విధాలుగా పరిష్కారం నేను చెబుతాను. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకు నేను పరిష్కారం చేస్తాను. కానీ కొన్ని సమస్యలు అనేది మీరు ఎక్కడి నుంచే ఉన్నా కూడా అక్కడి నుంచి మీరు నాకు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా మీకు చెప్పి ఆ పరిష్కారం చేసి మీకు సంపూర్ణమైన భవిష్యత్తును అందించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తా. అయితే ఇప్పుడు కొద్ది రోజుల కాడి నుంచి మీ చేతిలో డబ్బు నిలబడతలేదు, ఆర్థిక సమస్య చాలా ఎక్కువ అవుతుంది. దీనికి కారణం కూడా కొంతమంది వ్యక్తులు, కొంతమంది పెట్టిన దుష్ట ప్రయత్నాల వల్లే కొన్ని సమస్యలు కూడుకుంటున్నాయి అమ్మ. ఈ అమ్మ అయినా సరే, అయ్య అయినా సరే,
ఎవరైనా కొన్ని సమస్యలను తీర్చుకోవాలనుకుంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి తగ్గ పరిష్కారం చేస్తాను. కంపల్సరీగా మీకు ఆ ఒక్క అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఎవరికైనా సరే నల్ల నువ్వులు దానం ఇవ్వండి. తర్వాత మీ కుటుంబంలో కూడా కాళీమాతని దేవుణ్ణి పూజించింది నమస్కారం పెట్టుకొని ఇంట్లో పెట్టొద్దు, మనసులో పెట్టుకొని గుడికి పోయి దండం పెట్టుకోండి. ఈ కాళీమాత అనుగ్రహం వల్ల మీకు ఆ వృషభ రాశిలో ఉండాల్సిన సంకల్పమైన దోషము, మీకు వృత్తిలో ఉండాల్సిన చెడు ప్రభావం అన్నీ తొలగిపోయి మీరందరూ బాగుండి అలోలక్షణ అనేది మీకు ఈ సమస్య అనేది తీరిపోయిపోయి మనశ్శాంతి కలిగి కుటుంబంలో ఆ దైవభక్తి కూరుకుంటుంది, జయప్రదంగా ఉంటుందని ప్రార్థన. ఓం నమః శివాయ.